అంతా అనుకున్నదే అయింది. సుదీర్ఘంగా చర్చించిన శాంతి మంత్రం ఫలించలేదు. అంతే, ట్రంప్ మళ్లీ తోక తొక్కిన పాములా బుసలు కొట్టాడు. హర్మూజ్ను మూసిపారేస్తామంటూ రంకెలేశాడు. నేవీని ఆదేశాలిచ్చాడు. అయితే హర్మూజ్ను మూసేస్తే సుడిగుండాలే అంటూ అమెరికాకు రివర్స్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. పాకిస్తాన్లో ఇరాన్ అమెరికా మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో హర్మూజ్ను దిగ్బంధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ నేవీని ఆదేశించారు. చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే వారికి కష్టాలు తప్పవని, సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా, అక్కడి నుంచి వెళ్లిపోకుండా అమెరికన్ నౌకలు త్వరలోనే ఆపరేషన్ మొదలు పెడతాయంటూ ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్కు సుంకాలు చెల్లించే నౌకలను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని, అవసరమైతే వెంబడించాలని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో ట్రంప్ ఆదేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్కు పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. భద్రతా దళాలు హర్మూజ్ జలసంధిని పూర్తి నియంత్రణలోకి తీసుకున్నాయని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఏమాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా శత్రువులు జలసంధిలోని సుడిగుండాల్లో చిక్కుకునేలా చేస్తుందంటూ అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇక యుద్ధం కంటిన్యూ అవుతుందని, హర్మూజ్ను బ్లాక్ చేస్తామన్న హెచ్చరికలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి. హర్మూజ్ దగ్గర ఇప్పుడు ఏం జరగబోతుందోననేది ఉత్కంఠ రేపుతోంది.